కానీ ఈ 160 మంది లేరు వైస్రాయ్ హోటల్లో కావాలని చంద్రబాబు నాయుడు ఒక పెద్ద డ్రామా పత్రిక పెట్టుకొని ఆడేరాని కదా ఈనాడిని ఇవన్నీ రాజకీయ ప్రత్యర్థులు చెప్పే మాటలండి. చంద్రబాబుకు నాకు ఎందుకంటే నాకు 30 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. చంద్రబాబు ఇవాళ కాదు, తిరుపతి రోజుల్లో నేను పనిచేసే రోజుల నుంచి నాకు పరిచయం ఉంది. చంద్రబాబు మనస్తత్వం అది కాదండి. అసలు తనేదో ఆయన్ని దించి తను సీఎం కావాలనేటువంటి కోరిక ఆయనకి ఎప్పుడూ లేదు. కాకపోతే ఆయన ఉన్నంతకాలం ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే కావాలనుకోవడంలో తప్పులేదు. కానీ వాటి ఎన్టీఆర్ని పదవి భ్రష్టుని చేసి నేను సీఎం కావాలనుకోవటం ఆయన ఎప్పుడు చేయలేదు. అది ఎప్పుడు అటువంటి ఆలోచన కూడా చేయలేదు ఆయన. సో అశోక్ గజపతిరాజుని చేయాలనుకున్నారు, వీళ్ళు అనుకున్నారు. అనివార్యంగా ఇప్పుడు ఈయన తెర మీదకి రావాల్సి వచ్చింది, అంతేనా? అంతే. సో లేదంటే పార్టీ డివైడ్ అయిపోకుండా ఇప్పుడు అంత సీనియర్ మినిస్టర్ని మంచి మాట చెప్తే వినకుండా సస్పెండ్ చేస్తామంటే పార్టీ ఏమైపోద్ది? ఇప్పుడు అందరూ కూడా ఆవిడనే బూచిగా చూపిస్తున్నారు కదా. ఈవిడ వల్లనే పార్టీ ఇది అవుతా ఉంది, ఈవిడే జోక్యం చేసుకుంటుంది, ఈవిడ వల్లనే అవినీతి పెరుగుతుంది. అక్కడ ఎన్టీఆర్ని అంతకుముందు అవినీతి పరుడు అన్నవాడు ఎవరు లేరు కదా. మరి ఈవిడ ఇదో చీరలు సార్లు మొన్న దయాకర్ ఎర్రబెల్లి దయాకర్ వడ్డాణం వల్లనే నాకు మంత్రి పదవి రాలేదని చెప్పాడు కదా. సో ఇట్లా చాలామంది కూడా ఏంటి ఆ చీరలు గీరలు పట్టు చీరలు అని తీసపోయి సీఎంఆర్లో అమ్ముకునేదని ఏదో చెప్పేవాళ్ళు. సరే కొంత ఎగ్జాజరేషన్ ఉన్నా కూడా కాస్త కోసం ఏదో ఉంటే కదా ఇటువంటివన్నీ కూడా వస్తాయి బయటికి. కానీ ఆవిడ చెప్పేది ఏంటంటే కంప్లీట్గా అసలు నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, నేను అసలు ఎంటర్ గాను, ఆయన్ని దించొద్దు అని చెప్పి నేను చెప్పాను. లేదండి, ఇవన్నీ అబద్ధాలండి. పెద్ద ఆయన్ని చేసుకునేంత వరకు స్వామి వేరే పేరు లేదు, స్వామియే. ఆయన ఏదో అదేదో జన్మజన్మల అనుబంధం ఉంది, నువ్వు శ్రీకృష్ణుడు, నేను రాధిక, అది ఏదేదో చెప్పేది. పెళ్ళి అయిన తర్వాత రామారావు అనే పిలిచింది ఆవిడ. అది అందరూ తెలుసు, అది రామారావు అనే. అసలు ఆయన ఆ పేరు డైరెక్ట్గా పిలిచే అంత ధైర్యం ఎవరికి ఉండదు అనుకుంటా. ఎవరికి ఉండదు. ఆయన కళ్ళల్లో పెట్టి కళ్ళు పెట్టి మాట్లాడటమే ధైర్యం లేదు జనానికి. అటువంటిది మరి ఇంక అంతే. ఇప్పుడు ఈవెన్ నాగేశ్వరరావు లాంటి వాడు కూడా కామెంట్ చేశాడు కదా, తప్పు చేశాడు ఆ బ్రదర్ అని. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ బాగుండేది అప్పుడేదో కొంచెం ఘర్షణ పడ్డారని అన్నారు. అప్పుడేం కాదు కాదు స్టూడియో విషయంలో. అంతకుముందు ఏదో సినిమా దానిలో ఏదో చిన్న అప్పుడు ఆయన అన్నపూర్ణ స్టూడియో ల్యాండ్ మిస్యూజ్ చేస్తున్నారు, దాన్ని అమ్ముకుంటున్నారు అనేది అప్పుడేదో జీవోలు ఇచ్చారు. కానీ ఆ తర్వాత చనిపోయే రోజు కూడా రాత్రిపూట కూడా ఆయనతో మాట్లాడాడని కదా, నాగేశ్వరరావు గారితో మాట్లాడాడు. చనిపోవడానికి కారణం కూడా రకరకాలుగా చెప్తూ ఉంటారు సార్. అది కరెక్ట్గా ఎవరని చెప్పలేమండి, ఎందుకంటే ఆ రాత్రిపూట ఎవరు ఉన్నారనేది ఎవరు తెలియదు. చిన్న కొడుకు మాత్రం కింద పడుకున్నాడు, వాడికి చెప్పలేదు పాపం, చనిపోయినట్టుగా కూడా చెప్పలేదు వాడికి. తెల్లారి మేమందరూ పోయిన తర్వాత తెలిసింది వాడికి. సో అదే ఇంట్లో కింద ఉండేవాడు పాపం, కింద పడుకొని ఉన్నాడు. ఆ రాత్రిపూట ఇది జరిగిన తర్వాత అంతా ఈ డబ్బులు దశకాలన్నీ కూడా ఏదో పంపించేసింది. అంతవరకు ఎవరికి చెప్పలేదనేది ఒక జనంలో ఉండే అభిప్రాయం. అది యాక్చువల్గా ఎందుకు చనిపోయాడు, ఎట్లా చనిపోయాడు అనేది మరి కరెక్ట్గా చెప్పలేము. సరే, అది స్టెరాయిడ్స్ వాడినందువల్ల చనిపోయారు అనేది ఒకటి. ఆవిడ స్టెరాయిడ్స్ వాడారు అనేది చాలామంది అంటారు. బట్ నేనేం వాడలేదు, పిల్లలు వాడిపించారా. పిల్లలు ఎందుకు వాడిపిస్తారు? ఇప్పుడు ఒకటేంటి, ఆ వయసులో పిల్లలు కలగటం కష్టం. 74-75 ఏళ్ల వయసులో పిల్లలు కావడం. కాకపోతే పిల్లల్ని కనాలనేటువంటి కోరిక ఈవిడకు ఉంది, అది మాత్రం అన్డిస్ప్యూటబుల్ ఉంది. ఆ సందర్భంగా కూడా వినిపించింది, వీరబాబు వసంతరాయలు పుట్టబోతున్నారు ఇంకా. అదే ఈ బివి రెడ్డి లాంటి వాళ్ళు చెప్పినాయి. ఓకే, కాబోయే భవిష్యత్ చక్రవర్తి మీ సంతానం అది ఇది ఏదో. ఆయన పాపం ముఖస్థుతి మాటలు విని మోసపోతాడండి ఒక్కోసారి, అట్లా చెప్పారు. బట్ ఆ వయసులో పిల్లల కరగలని తెలిసి నీకు రీకైనలైజేషన్ ఎందుకు చేయించుకున్నావు? అది అందరికీ తెలిసిన వ్యవహారమే. అదేదో హాస్పిటల్ మన మేదీపట్నంలో ఉంది, కాంటినెంట్లో పేరేదో ఉంది. ఆ హాస్పిటల్లో రీకైనలైజేషన్ చేయించుకుంది, అది అందరికీ తెలియదు. ఆవిడ కూడా ఒప్పుకుంది, చేయించుకున్నాను. ఎందుకు చేయించుకున్నావు? నీ లక్ష్యం ఏంటి?
సో ఆయనకు మరి స్టెరాయిడ్స్ అవి ఇవ్వకపోతే ఆయనకు ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా కారణం కావచ్చు. బట్ ఎవరు ఇచ్చిందా ఇవ్వలేదా, ఏమి ఇచ్చింది, ఏ రకమైన ఇచ్చింది అనేది తెలియదు, ఊహాగానాలే. తర్వాత ఆయన స్థితి బాగాలేనప్పుడు కూడా సరే ఓకే చనిపోయినాడో లేకపోతే కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నప్పుడు కూడా నువ్వే సోమరాజునో లేకపోతే ఆ కుమార్ ఇంతకుముందు వాళ్ళు డాక్టర్స్ రెగ్యులర్గా ఉండే డాక్టర్స్ వాళ్ళకెవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆవిడెవరో ఉండింది ఒక లేడీ గైనకాలజిస్ట్, ఆవిడకి ఫోన్ చేసి చెప్పింది ఈవిడ. ఇవన్నీ ఏంటంటే కొన్ని కాకపోతే మనం అనకూడదు, ఏదైనా పోస్ట్ మార్టం లాంటివి చేసి ఉంటే మనకు తెలిసి ఉండేయేమో ఇవన్నీ. మళ్ళీ అప్పుడు ఎవరు ఆ సాహసం చేయలేదు, అంత పెద్దవాడిని పోస్ట్ మార్టం చేయడం అనేది. అందులో కొత్తగా సీఎం అయిన చంద్రబాబు కూడా నిర్ణయం తీసుకోలేడు కదా అటువంటి దాని మీద. ఆయన కారణంగానే చనిపోయారని ఒక ముద్ర వేశారు కదా. అదే అందుకోసమనే ఆ రోజు కూడా మేము 6:30కి ఫోన్ వస్తే వెళ్ళిపోతే అప్పటికి అంతా 4-5 బుచ్చే చౌదరి, తర్వాత రామనాయుడు గారు, ఇంకెవరో 2-3, నేను 5-6 మంది ఉన్నాం అప్పుడు. ఇంకా అప్పుడప్పుడే స్క్రోలింగ్ వస్తూ ఉంది టీవీల్లో వాటిల్లో. సరే జనం, అది చిన్న ఇల్లు కదా, అసలు ఎన్టీఆర్ లాంటి వాడు ఉండాల్సిన ఇల్లు కాదు అది, చాలా చిన్న ఇల్లు కదా. సరే బాడీని మనం ఎక్కడైనా షిఫ్ట్ చేద్దాము లాల్ బహదూర్ స్టేడియంలో, ఓపెన్ ప్లేస్ అయితే జనం ఎక్కువ మంది వచ్చినా కూడా ఇబ్బంది ఉండదని చెప్పి చేస్తే ఆమె ఒప్పుకోలేదు. బాడీ ఇక్కడే ఉండాలి. నువ్వేందమ్మా చెప్పేది, అయినా పబ్లిక్ ప్రాపర్టీ అయినా నువ్వు ఒకవేళ నందమూరి లక్ష్మీపార్వతి అని అనిపించుకున్నంత మాత్రాన ఆయన నేను ఇక్కడ ఉంచడానికి లేదు. ఈ చిన్న దీనిలోకి లక్షల మంది జనం వస్తే ఎట్లా స్టాంపీడ్ అయిపోయి ఇక్కడ తెస్తారు జనం అని చెప్పి బలవంతంగా మేము తీసుకొని వెళ్ళాము అక్కడికి. ఆ రోజు హరికృష్ణ ఫారెన్ ట్రిప్లో ఉన్నాడు, రాలా. ఎంత దారుణం అంటే ఆడ సరే బ్యారికేడింగ్ అది ఇది చేశారు, బాడీ తీసుకుని అక్కడ పెట్టిన తర్వాత ఈ లక్ష్మీపార్వతి జనం ఒక 7-8 మంది లేడీస్ చుట్టూ చేరి ఈ ఆడపిల్లల్ని కూడా దగ్గర రానిలేదండి. ఇప్పుడు పురంధరేశ్వరి, భువనేశ్వరి వీళ్ళందరూ అక్కడ పాపం ఉన్నారు. చంద్రబాబు ఏమో అతను ఒక రూమ్లో కూర్చొని ఉన్నాడు ఆయన, అదే లాల్ బహదూర్ స్టేడియంలో ఒక రూమ్లో. అప్పుడు నన్నపనేని రాజకుమారి, తర్వాత నా వైఫ్, వీళ్ళు ముగ్గురు లాగేశారు. లాగేసేసి వీళ్ళని కూర్చోబెట్టారు. ఏంటమ్మా మీరు మీ తండ్రి శవం దగ్గర మీరు కూర్చోకుండా వీళ్ళందరూ ఎవరు అని చెప్పి వీళ్ళు ముగ్గురు వాళ్ళందరూ లాగేసేసి వీళ్ళు కూర్చోబెట్టారు. తర్వాత హరికృష్ణ వచ్చిన తర్వాత సీన్ మారింది కంప్లీట్గా. ఆయన వచ్చిన తర్వాత అప్పుడు దాకా వీళ్ళు బాలకృష్ణ వీళ్ళు ఎవరు రాలేదా? వీళ్ళు కూడా దూరంగానే ఉన్నారు, బాధపడుకుంటూ వాళ్ళ రూముల్లో అక్కడిక్కడ ఉన్నారు. ఈ ఆడపిల్ల మాత్రం దగ్గరికి వచ్చినాడు. వాళ్ళు కూడా ఇట్లా చేతులు కట్టుకొని అక్కడ శవం అంటే ఇక్కడ నిలబడ్డారు అన్నమాట. సో ఇప్పుడు అక్కడ అంత్యక్రియలు అవన్నీ ఆమె చేయాలని, ఆమె ఏదో పిండం పెట్టాలని ఏదో ప్రయత్నం చేసినప్పుడు ఆ విషయంలో కూడా ఆవిడ అక్కడ ఎలా చేస్తారులేండి. కానీ సో ఈ మొత్తం రోల్లో చంద్రబాబు నాయుడు అసలు ఏమీ లేదు, అనవసరంగా ఆయన ఇప్పటి వరకు ఆయన బదనామయ్యాడు. ఆయన ఊరికే ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు మాట్లాడటమేనండి. ఎంత ఆయన ఎందుకు చేస్తాడండి? ఆయనకి ఏం తక్కువైందండి? ఆయనకు ఫైనాన్స్ మినిస్టర్ ఆయనే, రెవెన్యూ మినిస్టర్ ఆయనే, లాస్ట్ క్యాబినెట్లో. ఆయన మాట అక్కడేం కాదంటలేదు. ఫ్యామిలీ అంతా ఒకటైందంటే అర్థం ఏంటప్పుడు? ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు కానీ, తర్వాత పురంధరేశ్వరి గారు కానీ, మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకటైనారు కదా ఏగనిస్ట్ పెద్ద ఆయన. అంటే ఏంటి, ఈవిడ ఒక్కడ వల్లనే వీళ్ళందరూ ఒకటైనారు. ఆవిడ దూరం పెట్టుండాను అనుకో, అప్పుడు ఈయనకు పదవి పోవడం ఇంపాసిబుల్. అందులో కూడా ఇంకోటి కూడా ఏంటంటే, ఇప్పుడు ఒకసారి మీరు కూడా అక్కడ చూసుంటారేమో, అప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కదా ఎన్టీఆర్. ఆ మీటింగ్కి ఢిల్లీ పోతే అప్పుడు ఆలోచన ఎట్లా ఉండింది, నేషనల్ ఫ్రంట్ కనుక అంతకుముందు వీపీ సింగ్ వాళ్ళు నాన్ కాంగ్రెస్ వాళ్ళు అందరూ అయినారు కదా ప్రైమ్ మినిస్టర్లు. నెక్స్ట్ కనుక గవర్నమెంట్ మారితే ఎన్టీఆర్ డెఫినెట్గా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అన్నా అవుతాడు అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు జనం. అప్పుడు ఆ మీటింగ్ అయిన తర్వాత ఈవిడ భోజనం తినిపించింది ఆయనకు, లక్ష్మీపార్వతి స్పూన్ పెట్టి. అంటే చూసేవాళ్ళందరూ ఏమనుకుంటారు, ఈయన సొంతంగా అన్నం కూడా తినలేని పరిస్థితిలో ఉన్నాడు, ఈయన రాజకీయం దేని పనికి వస్తాడు, పార్టీని నేషనల్ లెవెల్లో ఏం చేసుకొస్తాడన్న ఫీలింగ్ వస్తుంది కదా.
ఆ విధంగా ఎవరైనా చేస్తారా? ఆవిడ లోపల కుట్ర స్వభావం ఉంది మనిషికి, అందువల్ల అటువంటి పనులన్నీ చేసింది. ఏంటి అంటే ఆస్తుల కోసమా ఆవిడ, లేదంటే అసలు ఆస్తుల కోసం, అధికారం కోసం ఎన్టీఆర్ వారసత్వాన్ని పుచ్చుకోవాలని ప్రయత్నం? పుచ్చుకోవాలని అంతే.